అందరికీ నమస్కారం. అఖండ అఖండ మూవీలో ఎప్పుడు అఘోరా క్యారెక్టర్ స్టార్ట్ అయిందో ఈ మూవీలో అక్కడి నుంచి స్టన్ శివ, అదే మన యాక్షన్, మన కెవిన్ స్టీవెన్ కంపోజ్ చేసింది. అఘోరా క్యారెక్టర్ నుంచి ఎండ్ క్లైమాక్స్ వెరికం బెస్ట్. మెయిన్ థ్యాంక్స్ చెప్పాలని బోయపాటి సార్ డైరెక్టర్ వారు పిలిపించి, మాస్టర్ ఈ మూవీలో మీరు యాక్షన్ చేయాలి, మంచి నేమ్ మీకు వరం அப்படின்னு அவர் చెప్పారు. తర్వాత కెవిన్ స్టీవెన్ కూడా ఉన్నారు మీ దగ్గర, మీకు 2 పిల్లర్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వరం, కన్ఫర్మ్ చేయి మాస్టర్ அப்படிన్నారు. కన్ఫర్మ్ ఓకే సార్, వెరీ గుడ్ ఆపర్చునిటీ డైరెక్టర్కి చాలా థ్యాంక్స్. తర్వాత మన హీరో బాలయ్య గారు. బాలయ్య గారు నా ఫ్యాన్. బాలయ్య గారు నాకు చాలా ఇష్టం. కారణం వాళ్ళు మనకు సూపర్ హీరో. డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ అన్నీ. ఎప్పుడు లక్ష్మీ నరసింహ మూవీకి నా ఫైట్ మాస్టర్, అప్పటి నుంచి. తర్వాత సింగా నా ఫైట్ మాస్టర్. దాని తర్వాత ఇప్పుడు అఖండ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒరే ఎనర్జీ, ఒరే పవర్, ఒరే యాక్షన్, ఎమోషన్, రిస్క్ షాట్ ఏదైనా ఓకే చేసిన మన హీరోకి బాలయ్య గారికి చాలా థ్యాంక్స్. இப்போ అఖండాలో ఆ హీరోவை ఎలా ఇంకా హైలైట్ చేయலாம் బికాస్ ఆఫ్ ఎక్స్ట్రానరీ స్క్రిప్ట్. அதில் అఘోరా క్యారెక్టర్ మనకు వచ్చింది. అఘోరా క్యారెక్టర్ యాక్షన్ మట్టు మీరు చేయాలని డైరెక్టర్ చెప్పారు. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలా తీసుకెళ్ళి ఆడియన్స్కి చెప్పాలి, அதுக்கு మెయిన్ కారణం డైరెక్టర్. వాళ్ళు మనకు స్క్రిప్ట్ చెప్పిన విధం. డైరెక్టర్ బోయపాటి సార్ లోపల ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు, అది సింగాలే తెలుసు. ఒక సింగాలో அவருக்கு స్క్రిప్ట్ మనకు నాకు చెప్పుம்போது స్క్రిప్ట్ రైటింగ్లే ఒక ఫైట్ ఇక్కడ రావాలి, ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఫాలింగ్ అవ్వాలి అని ఉన్నది. ఆ స్క్రిప్ట్ పేపర్లే ఉంది. అప్పుడే ఈ డైరెక్టర్ డిఫరెంట్గా ఉన్నారు మనకు తెలిసి. అన్ని డైరెక్టర్ చూసాను, ఆల్ డైరెక్టర్స్ డిఫరెంట్ ఇదే చాలా ఉంది. బట్ బోయపాటి సార్ డిఫరెంట్. ద మాస్ డైరెక్టర్న బోయపాటి సార్ ఎక్స్ట్రానరీ ఆ స్క్రిప్ట్ పెట్టారు. అప్పుడు అఖండాకి ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ విత్ డైరెక్టర్. బికాస్ వాళ్ళకి నచ్చిందినా మనకు ఓకే. చాలా కంపోజ్ మై సన్ కెవిన్ అండ్ స్టీవెన్ కలిపి చెన్నైలో రిహర్సల్ చేసి వాళ్ళకి వీడియోలు పంపించి, సార్ ఇది ఓకే సార్ మీకు, ఇది ఓకే మాస్టర్, ఇది వద్దు మాస్టర్, ఇది ఇలా డిస్కస్ చేసి తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ 1 వీక్ ఒక్కొక్క ఫైట్కి 1 వీక్ రిహర్సల్ అది షూట్ చేసి ఎడిటింగ్, పంచింగ్ సౌండ్ అలా ఇచ్చి డైరెక్ట్గా చూపించి అలా షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత హీరో దగ్గర వెళ్ళి హీరో దగ్గర చూపించి, సార్ ఇది బాడీ లాంగ్వేజ్ ఇది அப்படின்னு చెప్పి 100% தான் మనం చెప్పింది విడ ఒక 200% చేశారు బాలయ్య సార్. చాలా థ్యాంక్స్. ఈ ఫైట్ బాగా వచ్చినందుకు బాలకృష్ణ సార్ అండ్ బోయపాటి సార్ బాలకృష్ణ చేసిన ఎమోషన్, ఎక్స్ప్రెషన్స్, హార్డ్ వర్క్, డైరెక్టర్ చేసిన స్క్రిప్ట్, దానికోసం మనకు పేరు వచ్చింది. తర్వాత బోయపాటి సార్ నాట్ డైరెక్టర్, లైక్ బ్రదర్ మరి ఉన్నారు షూటింగ్ స్పాట్లో. మనకు బ్రదర్ మాదిరి, మాస్టర్ ఇలా చేయాలి, ఇది ఓకే మాస్టర్. సపోజ్ ఒక ఫైట్కి 2 కెమెరాలో స్లో మోషన్ కెమెరా 2 ప్యాంతం కావాలని చెప్పాను, 2 జిమ్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ కంపోజ్. సో డిఫరెంట్ కంపోజ్ చేయాలన్నా ఆ ఎక్విప్మెంట్స్ కావాలి. ఇమీడియట్గా ప్రొడ్యూసర్కి మాట్లాడి, ఓకే మీకు కావాలా మాస్టర్, ఓకే ఇమీడియట్గా మార్నింగ్ అది ఆ 2 ప్యాంతం ఎక్స్ట్రా 2 కెమెరాస్, టోటల్ 4 కెమెరాస్. ఫైటర్స్ సార్ ఐ వాంట్ 150 ఫైటర్స్ బికాస్ ఆఫ్ దిస్ యాక్షన్స్కి, ఈ ఎమోషన్కి ఈ గ్రూప్ ఇక్కడి నుంచి ఒక గ్రూప్, అక్కడి నుంచి ఒక గ్రూప్, ఇక్కడి నుంచి ఒక గ్రూప్ రావాలన్నా ఓకే మాస్టర్
ఇది ఉంది సార్, ఇలా కంపోజ్ చేయాలి సార్, బాగా వరకు క్లైమాక్స్. ఓకే మాస్టర్, ఇమీడియట్గా 150 ఫైటర్స్ ఇన్ క్లైమాక్స్ ఫైట్. అలా డైరెక్టర్ బాగా హెల్ప్ చేశారు. ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడి, రవి గారు, మిరాలి రవి గారు చాలా ఖర్చు పెట్టి అన్ని విషయத்தில் ఎక్విప్మెంట్స్, స్పెషల్ ఎక్విప్మెంట్స్, ఫైటర్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఏమీ చెప్పలేదు. ఓకే మాస్టర్, మనకు అవుట్పుట్ బాగా రావాలి. శ్రీధర్ గారు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కూడా డైలీ ఎవ్రీ డే షూటింగ్ వచ్చి మా పక్కన ఉండి, మాస్టర్ ఏదేది కావాలా, ఇది ఓకేవా, ఇంకా ఇంకా ఫైటర్స్ కూడా పెట్టు మాస్టర్ అని చెప్పారు శ్రీధర్. 150 వద్దు మాస్టర్, ఈ క్లైమాక్స్కి ఇంకా కావాలి 200 బిల్ సార్, ఇది చాలు. అలా ప్రొడ్యూసర్ చాలా థ్యాంక్స్ ద్వారకేష్ ప్రొడ్యూసర్కి. నెక్స్ట్ కెమెరామెన్ రామ్ ప్రసాద్, సూపర్ కెమెరామెన్. ఈజ్ హీ అండ్ మీ డిడ్ అతనొక్కడే మూవీ. దాని తర్వాత ఇది చాలా యాంగిల్స్ మీకు తెలుసు, లైటింగ్, ప్యాటర్న్, కెమెరా మూమెంట్, చాలా హెల్ప్ కెమెరామెన్. దాని వెరీ ఇంపార్టెంట్ ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. కేవ్ ఫైట్, ఇంట్రోల్ బ్లాక్ ఫైట్ కంపోజ్ రిగల్స్ చేయబోదు సార్, సెట్ ఇలా కావాలి, కొంచెం కేవ్ ఉన్న న్యాచురల్గా ఉండాలి అలా చెప్పి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్. 1 వీక్ సెట్కి 1 వీక్ అక్కడే సెట్ దగ్గర ఫ్లోర్లో కూర్చుంది, ఇలా స్టోన్స్ ఇలా రావాలి, ఇక్కడ ఫైట్ స్టార్టర్ ఫ్లోర్లీయే సెట్ ఒక పక్కం స్టార్ట్ అయింది, ఒక పక్కం రిగల్సర్, ఒక పక్కం సెట్ స్టార్ట్ ఒక పక్కం రిగల్సర్, సెట్ చూసి రిగల్సర్ చేసాం. அதுக்கு ஏஎஸ் பிரகாஷ் ஆர்ட் டைரக்டருக்கு చాలా థ్యాంక్స్. దెన్ తమన్, ఈ పడతకి ఎక్స్ట్రానరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ ఫైట్ బాగా వచ్చినందుకు కారణం తమను ஒரு ఇంపార్టెంట్. బికాస్ తమన్ సార్ வந்து ఆ ఫైట్ బాగా కంపోజ్ చేసి ఎడిటింగ్ అయింది, ఆ ఫైట్ హైలైట్ చేశారు బ్యాక్లో, ఎక్స్ట్రానరీ హైలైట్ అయింది కారణం తమన్. థ్యాంక్ యూ సమన్ బ్రదర్. మీన్ అగైన్ మన హీరో బాలకృష్ణ సార్ ఒక క్లైమాక్స్ ఫైట్లో ఒక ట్విస్ట్లో కూడా సంగ్ తీసి இப்படி ஃபஸ்ட்டு வந்து ఇంటర్వల్ బ్లాక్లో కూడా ఒక ఫైట్ ఫినిష్ అయిన తర్వాత ఒక శూలం తీయను, చాలా ఐడియా వచ్చి శూలం ఎక్కడ పెట్టాలి కార్నర్లా ఎలా థింక్ చేసి ఒక టేబుల్ పెట్టి దానిలో తిరునీరు పెట్టి దాని లోపల ఇருந்து అలా తీయాలి అంత పోస్. అది తీసిన తర్వాత డస్ట్లో పెట్టి కంప్రెస్ పెట్టి ఉள்ள ఫుల్ ఐస్లో డస్ట్ అయింది, అప్పుడు బ్లింక్ చేయలేదు హీరో, లోపల ఫుల్ డస్ట్ పోయింది ఐస్లో, అలా ఉన్నాడు అలా ఆ స్ట్రైట్లో ఆ కంప్రెస్ పెట్టి డస్ట్ పోదు, బ్లింక్ చేయలేదు, అలా హార్డ్ వర్క్. ఐస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. తర్వాత మళ్ళీ వన్ మోర్ అన్నీ వన్ మోర్ తీసినా కూడా అలా ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్, సూపర్ హీరో. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్లో కూడా వాళ్ళకి రైట్ లెగ్లో సంగ్ తీసి టర్నింగ్ ఉంది, టర్నింగ్ ఉంది, அந்த டேர்னிங்க்கு டன்பு ஸ்லிப் ஆகி ஒரு ஸ்டூல் வந்து காணல பட்டு லைட்டாக கட் ஆகி பிளட் ப்ளீடிங் ஆனால் இமீடியட்டாக நோ ப்ராப்ளம் மாஸ்டர், இமீடியட்டாக காட்டன் பெட்டி க்ளீன் பண்ணி இமீடியட் ஒன் மோர் போகலாம். பிளட் லீக்கிங், ఆ లీకింగ్లే ஒரு 2-3 1 మోర్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ హీరో. హార్డ్ వర్క్, హీరో హార్డ్ వర్క్, డైరెక్టర్ హార్డ్ వర్క్, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు, దాని ఎవ్రీథింగ్ ఈస్ మూవీ హిట్ కారణం మెయిన్ బాలకృష్ణ సార్, భయపడి సార్ ఇద్దరు. ఇట్స్ వెరీ వెరీ మెయిన్. అంత స్క్రిప్ట్ మన కంపోజ్ చేసింది ఓకే, ఆల్ మూవీకి కంపోజ్ చేయడం ఇంకా రావాలని మన ఇంపార్టెంట్ షార్ట్ యాంగిల్, బట్ హీరో చేయాలి కదా. దాని తర్వాత స్క్రిప్ట్ కూడా లింక్ కావాలి మెయిన్. ఈ ఫైట్ బాగా వరనా బిఫోర్ సీన్ స్ట్రాంగ్గా ఉందని ఫైట్ బాగా వరం. అఖండాలో ఈ మంచి నేమ్ వచ్చినందుకు బాలయ్య సార్కు, భయపడే సార్కు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ కెవిన్. ఐఎమ్ ఫైట్ మాస్టర్ Sanshiva's sons, me and my brother. We are very grateful to Boyapati Srinu garu for giving us this splendid opportunity. I really loved working in this film. A lot of people says that like I'm 21 years old and he's 20 years old, but Boyapati sir saw our talent. He did not see our age. He saw beyond that. Every single thing was very detailed and defined. Everything you watch in the film, from the interval,
fight sequence, and then the police station, and then the auditorium sequence at Prabhakar sir's death, and to the Dandeli sequence, Purna's death. Yeah, while he's saving Purna, and after that the mines fight with Srikant sir's death episode, and to the epic climax Chakram, the Chakram fight with the Shanku in the temple. All of that was like superbly planned and everything was superbly choreographed. We made sure that we can never ever think any more ideas better than this. That's how much we scripted each fights. More than the rehearsal also, we wrote short division and where we want where and which and which. Even our CG Narendra, he was with us very hard and he helped us throughout. And we got a lot of applause for that shot in the climax where he twists the chakram and all the fighters twist along. So like when I explained that shot, my father and director sir loved it so much. But from the camera department, they did not give us the camera because they were saying that no, it's unsafe with the fighters. But I just had one question in mind. I had so much of anger. I was like, because they did not give the camera, so like I went to my father and I went to director sir and I told director sir, sir, if they say me if it is a foreign fight master who's coming from America, and if you ask this, they will be quiet and they'll give it. But since you are from India and we are talking the same language, you guys not giving it to us. We need unity. If we need, we are doing something best for the film. So after all this argument, when I told this, director sir told me, Kevin, for me you are a foreign fight master. Like that's how much we had the relationship with Boyapati sir. Boyapati sir spoke to the production. He told no problem, and he got that done. So like when I saw that shot in the film, when he twists and when Balakrishna sir seeing all the fighters flying in the sky, I started crying in the theater because I'm very happy that the dream which I had behind my eye, I was able to see in front of my eyes in the silver screen theater, and I was just awestruck. I'm like, I have the greatest father in the world. Since a kid, he's been teaching us so much. He's been with us. Every single thing he's been training. Before I joined Stunt Union and before I joined cinema, I was ready when I was very young itself. That's how much training he gave me. And Balakrishna sir, I love sir so much since a kid. Like, you see, when you watch Avengers and Marvel films, Iron Man, Superman, they are all born with power or just made up. But Balakrishna sir, a normal human itself has so much of power. That is crazy. That's like he's literally a superhuman. So now in this film he has an Agora character, where he's also getting extra energy from those mantras. So just imagine how the composing should be. That's how we planned and scripted everything. And it was very easy to talk to director sir, like everything, we used to just brainstorm ideas. He was always there with us and he's helping us so much throughout. And the producer sir, he was like, anything whatever we want, he will give it to us because he knows that we have clear conscience. We don't ask some equipment and then after it comes, we don't compose what to do. We compose what is ready and what is needed, we ask. And so they don't ask us, do you need so much and so much, because they know that when we ourselves ask something, we already filter it. So we are very happy. And we mixed a lot of and this pose. So like what happened, my father and Boyapati sir were asking, so how should we, so like when sir enters the auditorium, so like my brother told me it shouldn't be normal because Balaya sir, when he comes himself, 8 fighters with fire should come in. So when 8 fighters with fire comes in, how should be? So when Prabhakar sir is running in slow motion, Balakrishna sir stabs him and he like goes through the tiles and he brings him up. And when he and when the villain says, Vodalai, like leave it.
So like what I composed is, I told sir this will be nice, and I did this. Okay, so when I did this pose, director was so shocked because a lot of people told when someone is hitting someone, you should like look at them. But I told sir is like God, no. Why should he look at him? He should look somewhere else, but the body will be over there. Body will be over there. So like we just improvised on the spot, and it was really fantastic working in this film. I'm very grateful for everything which is happening right now. Thank you. Karam. My name is Steven. I'm a son of a great legend, Stan Shiva Master, my father. And first of all, I would like to thank Boyapati sir for this opportunity. Even before we shot, when in the meeting itself, he was so confident. He was always confident that we would do well. He was always very positive. And while shooting and everything, he always gave us he always encouraged us in everything we did, and I thank sir for that. Many people, when we meet like public and everything, they told you worked hard in this film. Of course, we worked hard, but more than we worked hard, after the movie released and the people, when you're seeing the crowd, the people are shouting, whistling, throwing papers, everything. That is more happy, more than hard work. The output it came out. That's like unbelievable. That feeling, no, that you are a part of something that people love is it's a different feeling. When I was fifth standard, I first saw Balakrishna sir's movie, and from that time I was a big fan. I always wanted to work with him. But seeing a person in the screen and meeting him in person and working with him is like he is like 100 times more than what you see. His timing, the way he looks, the way he acts, his discipline, his walk, everything is like he's really in person. He is superhuman. Not only in Agora, in life itself, he is. In life itself, he's really superhuman, and I really inspired and look up to him. The way he talks, it's very precise and very correct. So many days we worked in this film. I didn't work as a technician. I worked out of love. I actually very interested to work with director, and to a legendary director, legendary hero is like two in one. Is like it's a lifetime achievement. I would like to thank Taman sir for if there's no music in a fight, there's no power, there's no energy. So for the background music and the RR, really he did very good job. And I would like to thank Ram Prasad sir, our DOP. Like his angles and the way he shot everything was really amazing. And A.S. Prakash sir, the cave fight, we was only in a set, but when I came inside, I really thought that I was in the cave. Like 13 days or 14 days we shot there. Anything we ask is always there. And the producer sir, Ravi sir, and executive producer Sridhar sir. Like anything we ask, he is always like, yes master, ready. We have it. I will bring it. How many lights you want? How many cameras you want? They're always very supportive. And they wanted a good output, and of course we all gave a good output. And I thank the public, the people that you encouraged us and enjoyed our film. And again, I want to thank Boyapati sir for this opportunity. Like his belief over us was really very important to us. Thank you.